అందరికీ నమస్కారం. రేపు మే 13 ఎంతో కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న రోజు. అందరూ రేపు ఓట్ చేయటానికి వెళ్ళబోతున్నారు. ఈ ఓటింగ్‌కి వెళ్ళబోయే ముందు ఒక విషయాన్ని చెప్తాను. పోలవరం పడకేసింది. అమరావతి ఆగిపోయింది. దశాబ్దాల చరిత్ర గల వైజాగ్ ప్లాంట్ దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఒక్క ఐటీ కంపెనీ కూడా రాలేదు. ఉపాధి ఏమాత్రమూ లేదు. ఇక ప్రత్యేక హోదా ఊసే లేదు. జాబ్ క్యాలెండర్ అసలే లేదు. గొప్ప తీర ప్రాంతం ఉన్న మన ఆంధ్రప్రదేశ్‌కి సంపద కూడా రాలేదు. ఒకప్పుడు అభివృద్ధికి కేర్ ఆఫ్‌గా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం అన్నమో రామచంద్ర అన్న చందంగా తయారైంది. దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న 4 రాష్ట్రాలలో అత్యధికులు దృష్టిని ఆకర్షిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సంక్షేమం పేరుతో ఓట్లు అడుగుతుంటే, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలతో కూడిన కూటమి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమంటూ విమర్శలు కురిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధి చేస్తామని చెప్తున్నాయి ఈ పార్టీలు. ఇంతకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనకబడిందా? మొత్తం భారతదేశాన్ని పక్కన పెడితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటి? విద్య, వైద్యం, ఆర్థికం వంటి కీలక రంగాల్లో ఏపీ ఎక్కడుంది అనే విషయాలు ప్రతి ఆంధ్రుడికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల జిఎస్టిపి వాటా దేశ జిడిపిలో 30% ఉంది. దక్షిణాదిలోని 5 రాష్ట్రాలతో చూసుకుంటే జిఎస్టిపి విషయంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానంలో ఉందంటే ఏపీ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. 2022-23 లెక్కల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఆంధ్రప్రదేశ్లో సగటు 33గా ఉందంటే ఉపాధి ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ, రామాయపట్నం ఓడరేవు, విశాఖ రైల్వే జోన్ తదితర ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. బడ్జెట్లో 5 ఏళ్లుగా డీబీటీ ద్వారా 4,21,000 కోట్ల రూపాయలు ప్రజలకు బదిలీ చేశామని పాలకులు చెప్తున్నా పేదల జీవన ప్రమాణాలు అలాగే ఉండిపోయాయి. పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్ ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. రహదారుల అభివృద్ధికి 2,626 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పినా రాష్ట్రంలో ప్రధాన రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మీరు ఓటేయటానికి వెళ్ళిన మీరందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. 5 ఏళ్ల కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు సంబంధించి 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వెనకపడిపోయాం అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఈ యొక్క పరిస్థితుల పైన. ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అధమ స్థాయిలో ఎందుకు ఉండిపోయింది? దేశంలో ఏపీ అంటూ ఓ రాష్ట్రం అనేది ఉందా అనే విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? హైదరాబాద్ లాంటి ఆదాయ వనరును ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తీర్చిదిద్దుకోలేకపోతున్నారు అనే వినిపిస్తున్న ఈ సమయంలో ఆంధ్రులు సరైన రీతిలో ఆలోచించి సరైన పార్టీకి పట్టం కట్టాల్సిన సమయం ఎంతైనా ఉంది. కాబట్టి రేపు మే 13 అంటే మీరందరూ కూడా ఓట్ చేయబోయే రోజు. కాబట్టి ఒక మంచి వ్యక్తికి, మంచి పార్టీకి ఓటు వేసి మీ యొక్క ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోండి. జై హింద్.